తెలంగాణలో పోటాపోటీగా గురుకులాల బాట పట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ పై నిజ నిర్ధారణ తనిఖీలు చేస్తోంది విద్యా కమిషన్. ఏం జరుగుతోంది రాకేష్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? గత కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వ గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్కి సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పటికే డైట్ ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అనుకున్న స్థాయిలో సంబంధించి ఫుడ్కి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోవట్లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం కూడా గురుకులాల బాట పట్టాయి. ప్రభుత్వం నుంచి విద్యా కమిషన్ చైర్మన్ అలాగే సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అన్ని గురుకులాల్లో కూడా ఈ యొక్క ఫుడ్ సేఫ్టీకి సంబంధించి తీసుకుంటున్న మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి తీసుకున్న సేఫ్టీకి సంబంధించి ఏవే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారనే దానిపైన ప్రస్తుతం తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, విద్యా వ్యవస్థను గురుకులాలను పట్టించుకోవట్లేదు. నియంత్రణ అనేది లేకపోవడం వల్లనే గురుకులాల్లో ఇలా ఫుడ్ పాయిజన్ అవుతుంది, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాళ్ళు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఈ యొక్క గురుకులాల్లో కూడా పర్యటిస్తున్నారు. గురుకులాల్లో అనుకున్న స్థాయిలో కూడా ఈ ఫుడ్కు సంబంధించిన మెయింటెనెన్స్ జరగట్లేదు, అందువల్లే ఫుడ్ పాయిజన్ జరుగుతున్నట్టు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించిన స్వేరో సంస్థ మిగతా సంస్థల ద్వారా కావాలనే ఉద్దేశపూర్వకంగా గురుకులాలు బాగాలేవని ఒక ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం పైన నింద వేసే ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతున్నట్టు కూడా మంత్రి కొండ సురేఖతో పాటు మిగతా మంత్రులు విమర్శించడం జరిగింది. దీన్ని పొలిటికల్గా చేసే ప్రయత్నం ఇటు ప్రభుత్వం అటు బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు హాస్టల్లో మాత్రం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయంలో సీఎం కూడా ఇప్పటికే సీరియస్ అవ్వడం జరిగింది. గతంలో ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిన ఈ యొక్క సంబంధించిన మీల్స్ ఏర్పాటు చేస్తున్నారో వారు కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వారిని ఉద్యోగం చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పడం జరిగింది. రాకేష్, ఇది విద్యార్థులకు సంబంధించిన విషయంలో రాజకీయాలు నిజంగా మాట్లాడడం, జోక్యం చేసుకోవడం అనేది దురదృష్టకరం. గతంలో కూడా మనం చూసాం ఇలాంటి ఫుడ్ పాయిజనో లేకపోతే అపరిశుభ్రత ఉన్న క్రమంలో ఆ అధికారుల మీద చర్యలు తీసుకునేవాళ్ళు, ఆ యాజమాన్యాల్ని ప్రశ్నించేవాళ్ళు. రాజకీయ పార్టీలు కూడా వెళ్ళి అక్కడ మద్దతు పలికే స్టూడెంట్స్కి. కానీ ఈ స్టూడెంట్స్ అనారోగ్యాల బారి పడుతున్నారంటే దాని వెనక బీఆర్ఎస్ ఉంది అంటాం ఏ వరకు సమంజసం అనేది కూడా వినిపిస్తుంది కదా, కాదంటారా? అయితే 1-2 స్కూళ్ళలో జరిగితే మొదట్లో దీన్ని యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. అయితే కంటిన్యూస్గా అక్కడక్కడ స్కూల్లో జరగడం, వాటిని వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆ వీడియోలు తీసుకురావడం, దాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఫోకస్ చేయడం అనేది ఒక కుట్రపూరితంగా జరుగుతుందనేది ప్రధానంగా ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఉద్దేశపూర్వకంగా ఇది జరుగుతుంది, అందుకోసమే వీడియోలు అలాగే ఆ జరిగిన కొద్ది క్షణాల్లోనే బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్ళడం అనేది ఇదంతా ప్లానింగ్ ప్రకారం జరుగుతుందనేది ఇటు కొండ సురేఖ మిగతా మంత్రులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రభుత్వం పైన విమర్శలు చేసి ప్రభుత్వం ఏం చేయట్లేదనే చెప్పేందుకే ఈ ప్రయత్నం జరుగుతుందనేది ఆరోపణగా తెలుస్తుంది. అయితే కుట్ర అని చెప్తున్నప్పటికీ ఇప్పటికైతే ప్రభుత్వం ఎటువంటి విచారణలు తేల్చిన అంశాలు కానీ ఇక్కడ వరకు అయితే ఏం చెప్పలేదు. రైట్ రాకేష్, సో పార్టీలు ఏవైనా కానీ విద్యార్థులకి సంబంధించిన విషయంలో రాజకీయాల జోలికి పోకుండా నిజంగా వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ అలాగే హెల్దీ ఫుడ్ అందించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏదైనా ల్యాప్సెస్ జరిగితే కనుక ఆ కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్.